కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు? రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదంటే చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? సంక్షేమం అభివృద్ధి రెండు పడవల మీద నడిపించుకెళ్ళమాట వాస్తవం. లోటు బడ్జెట్ ఉండా దాని తగ్గట్టు సీఎం గారు అన్ని విధాల అధికారికంగా లేకపోతే కేంద్ర సహకారంతో ముందుకెళ్తున్నమాట వాస్తవం. ప్రతిపక్షాలు ఏదన్నా దాన్ని అంగీకరించడానికి లేదు, ముందుకెళ్తుంది. ఎంతో కొంత ఇప్పుడు అభివృద్ధి అయినా సంక్షేమం అయినా చెప్పిన ప్రకారం సూపర్ 6 కానీ అమల్లోకి 1-2 పాయింట్లు చెప్తే అన్ని అమల్లో పెట్టారు. సంక్షేమం గురించి ఆలోచిస్తే మనం ఒక్కడవే పెన్షన్లు కానీ, ఎన్టీఆర్ భరోసా కానీ, లేకపోతే అన్నా క్యాంటీన్లు కానీ చెప్పిన విధంగా అమలు పరుస్తున్నారు. గత 10 నెలలు అటు 2 నెలలు అటు ఇటు అయినా 1/1 సూపర్ 6 అయినా అవలంబించి అమల్లో పెడుతున్నారు. ఇంకా అంతకంటే సంక్షేమ అభివృద్ధి పరుగులు తీసిన దానికి నిదర్శనం ఏముంటది? ఇప్పుడు మీరేమో పరుగులు తీస్తుంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరుగులు తీయటం కాదు, అసలు ఎక్కడ ఉన్నది అక్కడే అయిపోయింది, నేను ఉన్నప్పుడే సంక్షేమం బాగుంది అంటున్నాడు కదా. మరి ఏముంది సంక్షేమం? అక్కడున్నప్పుడు ఏముంది సంక్షేమం? పెన్షన్లు అన్నాడు, సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్ళాడు. ఒక్కతడు ఇచ్చారా? ఇలేదుగా. అదే ఇప్పుడు ఉదాహరణకి ముందు ఉంది, ఏ రకంగా జనాన్ని హానికరం చేసి సొంత డబ్బులు సొంత సొమ్ము గూడగట్టుకొని లక్షల కోట్లు వెనకేసుకొని ఎంత ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? చేయలేదుగా. పోలవరాన్ని పక్కన పెట్టాడు, రాజధాని పక్కన పెట్టాడు. అనేక గ్రామాల్లో ఒక్కొక్క గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్లు ఒకదానికి సంబంధం లేకుండా ఎక్కడికక్కడ గుంటలు పడిపోయి నానా అవస్థలు పడి ఎక్కడుంది అభివృద్ధి? ఆయన పాలనలో అభివృద్ధి ఎక్కడ ఉంది? లేదా సంక్షేమం ఎక్కడ ఉంది? నేను ఇచ్చిన పథకాలన్నీ నీరు కార్చాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే అంటున్నారు కదండి. ఆయన అయితే చెబుతుంది కాపు భరోసా కానీ, లేదంటే ఆయనకి రైతన్నకు తోడు కానీ, రైతు భరోసా కానీ ఇవన్నీ నేను ఇచ్చాను, చంద్రబాబు వచ్చి రైతు భరోసా కూడా ఇవ్వకుండా మోసం చేశాడు రైతులను అంటున్నాడు కదా. రైతు భరోసా 2వ విడత కూడా మొన్న కదండి వేసింది. 3వ విడత 20,000 వేస్తారు. కేంద్ర గవర్నమెంట్ సహకారంతో రాష్ట్ర గవర్నమెంట్ మొన్న ప్రజెంట్ 3వ విడత కూడా వేశారు. ఇంకా అయ్యింది అక్కడ. మీరేమో 20,000 అంటున్నారు, అది వేసారు అంటున్నారు. మరి 2 విడతలు వేయాల్సింది ఇంకా వేయలేదు కదా. అంతకు ముందు 2 సంవత్సరాలు పోయింది కదా, అదంతా చంద్రబాబు నాయుడు జేబులో వేసుకున్నాడు అని అడుగుతున్నాడు కదా. లేదు వేసారు కండి, 3 విడతలు వేసారు. 3 విడతలు వేసారు. కేంద్ర గవర్నమెంట్ ఇచ్చేదంతా సహకారంతో రాష్ట్ర గవర్నమెంట్ కూడా వేసింది కదా. ఇక అతను ఏదో జేబులు వేసుకునే కార్యక్రమం ఉందని అందరిని జేబులు వేసుకునే కార్యక్రమం చేస్తున్నాడు అంటే సరిపోద్దండి. నిరూపణ ఉండాలి కదా. వరకు ఉత్త ఆధారాలు లేకుండా ఏదో మాట్లాడితే సరిపోద్ది. ఇప్పుడు ఆయన అయితే చాలా గట్టిగా చెప్తున్నాడు అండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు అనే మాట అయితే అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏ విషయంలో ఉన్నారు ప్రజలు? ఏ విషయంలో ఉన్నారు వ్యతిరేకత? సంక్షేమం జరగట్లేదని ఉన్నారా, లేకపోతే అభివృద్ధి జరగట్లేదని ఉన్నారా, లేకపోతే రైతు వారీగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా, లేదా సబ్సిడీలు ఏమైనా ఇవ్వట్లేదా? దేనికైనా ఇప్పుడు మొన్న ఉంది శనగలు కొంటున్నారు. శనగలు 5,850 రూపాయలు పెట్టి శనగలు కొన్నారు. పత్తి సీసీ పెట్టి కొన్నారు. ఏదైనా ఒక గవర్నమెంట్ రైతుకి అన్ని విధాలా ఆదుకుంటుంది. మా ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కలిసి అన్ని విధాలా సీసీఐ కానీ లేకపోతే శనగలు కానీ ఇంకోటైనా రైతుకి అందుబాటులో రేటు ఇచ్చి కొంటున్నారు. ఏది పొగాకైనా సరే పెట్టారు. ఇప్పుడు ఏది పెడతలేదు సీసీ తరపున? రైతును ముంచిందే చంద్రబాబు నాయుడు. ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవన్నీ ఏమి ఇవ్వకుండా రైతులను ముంచేశాడు అంటున్నారు కదండి. పంటల బీమా కానీ ఇవన్నీ ఏం లేకుండా. ఎందుకు లేవండి పంటల బీమా? ఆయన అంటే సరిపోద్ది. పంటల బీమా అన్ని నమోదయ్యండి. పంటలు నష్టపడిన కాడ నష్టపడిన దాని ప్రకారం ఇస్తున్నారు. నష్టపడిన కాడ ఎట్లా ఇస్తారు? నష్టపడి ఉన్న చోట పంటల బీమా పథకం అమల్లో ఉంది, చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద ప్రజలందరూ విరక్తి చెంది ఉన్నారు. ఇది జంగిల్ రాజ్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ అని అరుస్తున్నారు అనే మాట అంటున్నాడు కదా. ఎవరు? జగన్ బ్యాచ్యా? అరిసేది జగన్ బ్యాచ్యా? పేటిఎం బ్యాచ్యా? ఎవరు? ప్రజలు అంటండి. ప్రజలు అనే వాళ్ళు జగన్ పాలన కావాలని ఇవాళ మీరు ఎక్కడైనా వైసీపీ వాళ్ళని కూడా అక్కడ కొంతమందిని రైతు వారీగా ఇవాళ ఎట్లా ఉందో ఆయన రాజ్యంలో ఎట్లా ఉందో వాళ్ళే చెబుతారు. మేము కాదు శవాలను చెప్పటం, వైసీపీ వాళ్ళే చెబుతారు. మీకు పక్కాగా ఇప్పుడు అలా భూ సర్వే అని చెప్పి ఇవాళ కూడా ఓడల్లో 21A కింద కొన్ని వేల ఎకరాలు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎప్పుడు లేని 1B అడుగులు ఉన్నాయి. వాటికి కూడా ఇవాళ కూడా మా మండలంలో దాదాపుగా 150 నుంచి 200 ఎకరాలు ఉన్నాయి. ఎందుకంటే 21Aలో రీసర్వే కాడి నుంచి 21Aలో పెట్టారు. ఎందుకు పెట్టారు? అంత ముందు 1B వచ్చింది, అడంగులు వచ్చింది, వాళ్ళకి డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ ఎందుకు ఆయాల నుంచి ఇవాళకి మేము 21Aలో నుంచి తీలేకపోతున్నాం. అది బాబు గారి దగ్గర దాకా వెళ్ళింది. ఆయన దానికి ఏదో ఒకటి పరిష్కారం ఆలోచిస్తున్నారు. ఆ రైతులు చాలా గగ్గోలు పెడుతున్నారు. అది
రైతులు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాటిని కూడా మీరు 21A లో పెట్టి కాజేయాలని చూస్తే గవర్నమెంట్ ఆస్తి కింద పెట్టి ఇవాళ ఎంత మా ఊళ్ళో మా మండలంలో కనీసం 200-300 ఎకరం ఉంది అది. ఇప్పుడు అదే ఆ ప్రాసెస్ మీద సీఎం గారి దాకా వెళ్ళింది. సీఎం గారు దానికి వాళ్ళ డాక్యుమెంట్స్ దాని మీద ఉన్న వాళ్ళకే పొలం హక్కు ఉంటది, దానికి ఓమన్ కూడా ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నారు. దాని మూలకాన్ని రైతులు కూడా సంతృప్తి చెందుతారు. ఇప్పుడు మీరేమో ఆ మాట అంటున్నారండి, రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తుంది, ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు, దాంట్లో భాగంగానే అంబటి రాంబాబు గాని వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం గానీ అంటున్నాడు కదా. మరి అంబటి రాంబాబు అనే వ్యక్తి రోజు అన్నం తినేవాడైతే ఆ మాటలు మాట్లాడు. ఇప్పుడు చంద్రబాబు సీఎం గా ఉన్న సీఎం గా ఉన్న అతను దూషించడం, వాళ్ళ అమ్మను దూషించడం అనేది కరెక్టా? అతను ఆత్మశాంతిగా అతను మా మనసుకు ప్రశ్న తీసుకుని అడగమనండి, అది కరెక్టా? నన్ను చంపడానికి చూసిన వాళ్ళకి స్టేషన్ బయలు ఇచ్చారు, నన్ను మాత్రం 18 రోజులు జైల్లో పెట్టారు, ఇదేం ప్రభుత్వం అంటున్నాడు. మరి ఎవరు చంపారండి ఆయన్ని? ప్రశ్న చేయడానికి వెళ్ళారు మా వాళ్ళు. ప్రశ్న చేయడానికి వెళ్ళినందుకే వాళ్ళు చంపడానికి వెళ్ళట. ఎన్ని పగలు కొట్టేశారు, ఇల్లు అంతా తగలబెట్టేశారు నాది అంటున్నారు. ఏ లేదండి, వాళ్ళు కూడా వాళ్ళు గొండాల చేత పగలు కొట్టించుకొని అది మన గవర్నమెంట్ మీద పెడుతున్నాడు అతను. ఆ వాళ్ళు పగలు కొట్టింది మొత్తం వాళ్ళు గొండాలే. మా వాళ్ళు ప్రశ్నించడానికే వెళ్ళారు, నువ్వు మా సీఎం గారిని అంటపోయింది, మా వాళ్ళ అమ్మగారిని అంటపోయిందని. దానికోసం కొండాయిజం అంటే ఇప్పుడు ఎవరు సీఎం ర్యాంక్ లో ఉన్న అతన్ని ఏది పడితే అంటే ప్రశ్నించే హక్కు లేదా? ఎమ్మెల్యే ప్రశ్నించే హక్కు లేదా? మాధవ్ గారు వెళ్ళారు, ప్రశ్నించడానికే వెళ్ళారు, దానికి తప్పేంది? చంపటానికే వచ్చారనే మాట ఆయన బయట ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. లేదండి, అది అంతా వాచిగా వాళ్ళ రాజకీయమే, గుండా రాజకీయం. వాళ్ళ గుండాలు పెట్టి వాళ్ళు అవన్నీ పగలు కొట్టించుకొని అవన్నీ నాటకాలు ఆడుతున్నారు అంతే. మా వాళ్ళు అయితే ప్రశ్నించడానికే వెళ్ళారు. మీరు 2029 అధికారం నాదే అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అతను సీటు గెలిచేది చూసుకోమనండి, ఒక్క సీటు గెలిచేది చూసుకోమనండి. అతని తర్వాత సంగతి, మొత్తం అధికారం తర్వాత సంగతి. పులివెందుల్లో గెలిచేది చూసుకోమనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.